హల్లెలూయా. అంటే ఎప్పుడైతే అదే సమయం 1900 కరెక్ట్ గా 1933లో 7 దర్శనాలు వచ్చినాయండి. 1947లో దూత వచ్చి దర్శించింది. 1947లో దూత వచ్చి దర్శించి ప్రవర్తన లేని పైకి చూడండి. మీకు మెసేజ్ లో విలియం బ్రహ్మ్ మెసేజ్ 1947 నుంచి రికార్డ్ అయినాయి. ఆయన మెసేజ్ మొట్టమొదటి మెసేజ్ ఏంటంటే విశ్వాసము ఒక పదార్థం అనే మెసేజ్ బోధించాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అవన్నీ కూడా 1947 నుంచి స్టార్ట్ అయింది. అంటే ప్రభు యొక్క దూత 1947లో ప్రవక్త దగ్గరికి వచ్చి ఆ దూత దర్శనము 5వ దర్శనము నెరవేరబడుతుంది. నువ్వు ఎలర్ట్ గా ఉండు. నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క దర్శనాన్ని ప్రజలు చూపిస్తావో, ఇప్పుడు ఈ దూత ఎప్పుడైతే అరిచిందో పక్షిరాజు ఎదుర్చున్న పక్షిరాజు ఆకాశ మధ్యలో ఏర్పడిందో 6వ ముద్ర 7వ ముద్ర మధ్యలో 6కి 7కి మధ్యలో మర్మయుక్తమైన వధు యొక్క శరీరం అన్నిజంలో తయారవుతుంది. దేశంగా ఇజ్రాయెల్ దేశం ఏర్పరచబడతా ఉంది. హల్లెలూయా. జాగ్రత్తగా మనం గమనించాలి. అక్కడ బోరు పండుగ ఎప్పుడైతే జరుగుతుందో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పరచబడదు. ఇజ్రాయెల్ దేశము అప్పుడు దాకా దేశం లేదండి, స్వాతంత్రం లేదు, దేశంగా లేరు. అయితే ఎప్పుడైతే బోరు ఊదపడ్డదో, 5వ బోరు ఎప్పుడైతే ఊదపడ్డదో, ఆ హిట్లర్ ఎప్పుడైతే లేచాడో, ఆ మిడతలు ఎప్పుడైతే భూమిపైకి వచ్చాయో, ఎప్పుడైతే యుద్ధం చేశాయో, అప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశంలో కూడా గమనించగా చుట్టుపక్కల పారిపోయిన అందరూ కూడా టికెట్లు తీసి విమానాలు ఎక్కేసి వాళ్ళ దేశం వెళ్ళిపోయారు. వాళ్ళ దేశం వెళ్ళిపోయిన తర్వాత ఐక్యరాజ్య సమితిలో వాళ్ళకి ప్రత్యేకంగా దేశంగా ఏర్పాటు చేస్తున్నట్టు 1948లో డిక్లేర్ చేశారు. 1948లో డిక్లేర్ చేసి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం తీసుకుని వాళ్ళ దేశానికి స్వాతంత్రం ఇచ్చారు. అదే సమయంలో ఇండియా దేశానికి కూడా 1947 స్వాతంత్రం ఇచ్చేసారు. అంటే యుద్ధం జరిగిన తర్వాత గొప్ప విషయం ఏంటంటే అటు ఇజ్రాయెల్ కి స్వాతంత్రం వచ్చింది, ఇటు ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. అంటే ఇజ్రాయెల్ కి ఇండియాకి ఒక అవినాభావ సంబంధం ఉందని దేవుని యొక్క దృష్టిలో ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇండియా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు ఆయన. ఇజ్రాయెల్ ఎలాంటి దృష్టి పెట్టాడో అదే దృష్టి ఇండియా మీద ఉంది. హల్లెలూయా. 5వ దర్శనం 5వ ప్రపంచ యుద్ధం దేవుడు జరిగించడం ఏంటి? ఆ యుద్ధం అయిపోయిన తర్వాత దేవుడు ఇండియాకి నెక్స్ట్ ఆ యొక్క ఇజ్రాయెల్ కి స్వాతంత్రాలు ప్రకటించడం ఏంటి? ఓ సంవత్సరం అట్లో 1947లో మనకు వచ్చింది, 1948లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత పకడ్బందీగా ఒక చట్ట ప్రకారంగా ఒక మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కగా వారికి ఇవ్వాల్సిన స్థానము దేవుడు ఇండియాకి ఏ విధంగా కూడా ఇస్తా ఉన్నాడో చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం మనం చూస్తే 7 సంఘకాలముల ద్వారా సంఘములకు సంఘకాలముల ద్వారా దేవుడు చేయబోతున్న దాన్ని ముందుగానే ఒక మాదిరిగా చూపిస్తా ఉన్నాడు లేవీకాండంలో. వాటిని